అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని 7వ ఫ్లోర్లో ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రజా పాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని 7వ ఫ్లోర్లో ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రజా పాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శ్వేత, సచివాలయంలోని 7వ అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎస్పీలు, కలెక్టర్లు, వారితో పాటుగా సిపిల సమావేశం కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, దరఖాస్తులు కూడా ఇప్పటివరకే పెండింగ్ లో ఏమైనా ఉన్నాయా, ఆ దరఖాస్తుల్లో వచ్చిన వాటిల్లో మాత్రం ఏమిటి పరిష్కారం జరిగిందనే దానిపైన కూడా మొదటగా చర్చ జరుగుతుంది. దాదాపు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన సమయంలో మాత్రం దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. కాబట్టి ఆ 1,25,00,000 అప్లికేషన్లో మాత్రం చాలా వరకు కూడా పరిష్కారం అవుతున్నాయని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తుంది. ఇంకా జిల్లాల్లో మాత్రం ఏవేవి పెండింగ్ లో ఉన్నాయి, పెండింగ్ లో ఉన్న వాటిపైన కూడా ఆ కలెక్టర్లు ఏ విధంగా దృష్టి సాధించారన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే కలెక్టర్ల నుంచి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో పాటుగా మొత్తం ఈ సమావేశ ఎజెండాగా 9 అంశాలపైన కూడా సమావేశం కొనసాగుతుంది. కాబట్టి మొదటగా ఆ ప్రజాపాలనకు సంబంధించిన అంశంపైన కూడా సమావేశం కొనసాగుతుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఆ ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించిన అంశంపైన కూడా సమావేశంలో చర్చించబోతున్నారు. ల్యాండ్ ఆర్డర్ లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి జాగ్రత్తగా కూడా ఎస్పీలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించాలి, డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మొక్కపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం దానిపైన కూడా ఏ విధంగా నిఘా పెట్టారు అన్న దానిపైన కూడా ఆ ఎస్పీల నుంచి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సిపిలు, అదేవిధంగా ఎస్పీలకు సంబంధించిన మాత్రం డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అనే దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినంతవరకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకే అప్రమత్తమైన నేపథ్యంలో గ్రామాల్లో ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేశారు, దాంతో పాటుగా శానిటైజేషన్ విషయంలో కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అదేవిధంగా కలెక్టర్లు మాత్రం గ్రామాల్లో, అదేవిధంగా ఆ మండలాలు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారని దానిపైన కూడా కలెక్టర్ నుంచి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి నెల 5వ తేదీ వరకు కూడా కలెక్టర్లు వివిధ గ్రామాల్లో పర్యటించాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యటించిన తర్వాత మాత్రం అక్కడ ఉద్యోగుల పనితీరు, దాంతో పాటుగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటన్నిటిపైన కూడా ప్రతి నెల 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సిఎస్ శాంతకుమార్ ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా వన మహోత్సవ కార్యక్రమంలో మాత్రం ఇప్పటివరకే దాదాపు 1 కోటి వరకు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. వన మహోత్సవంలో భాగంగా కూడా ఎక్కడెక్కడ మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నారు అనే దానిపైన కూడా ఒక కలెక్టర్ నుంచి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మాత్రం రాష్ట్రంలో మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన మాత్రం కలెక్టర్లు ఏ విధంగా గ్రామాల్లో మాత్రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ముందడుగు వేయబోతున్నారన్న దానిపైన ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ ధరణికి సంబంధించినంత వరకు మాత్రం ధరణిలో చాలా పెండింగ్ అంశాలపైన కావచ్చు, ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకే 2,60,000 వరకు కూడా అప్లికేషన్లు వస్తాయి. దానిలో 1,50,000 వరకు కూడా పెండింగ్ లో ఉన్న అంశాలు కావచ్చు, అదేవిధంగా ధరలలో ఉన్న సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా 1,00,000 వరకు కూడా అప్లికేషన్లు ఉన్నాయి. సమస్య మాత్రం అదే విధంగా ఉన్న నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో మాత్రం ధరణిలో మాత్రం కొంత మార్పులు చేయాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్త 6 చట్టం కూడా తీసుకొచ్చిన తర్వాత మాత్రం ధరణిలో ఆ సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ధరణి కమిటీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. అయితే ధరణిలో వివిధ జిల్లాలకు సంబంధించినంత వరకు కలెక్టర్లకు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఎలాంటి సమస్యలు వచ్చాయన్న దానిపై కూడా ఈ సమావేశ వేదిక నుంచి కూడా ఆ కలెక్టర్ల నుంచి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతాంగం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతుల నుంచి మెయిన్ గా
ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఎలాంటి సమస్యల ద్వారా మాత్రం వాళ్ళందరూ కూడా ఆ ఫిర్యాదులు చేయడానికి వచ్చారని దానిపైన కూడా ఈ ధరణి పైన కూడా ఈ సమావేశంలో ఆరాధిస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించినందుకు మాత్రం మొదటి నుంచి కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు లేకుండా కూడా ఆ రైతాంగాన్ని కూడా ఆ విత్తనాలు అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు చేసింది. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎరువుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఎరువులు లేకుండా కూడా రైతులు ఇబ్బందులు పడద్దు, ఎరువులన్నిటి కూడా సకాలంలో అదే విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం 9 అంశాలతో పాటు రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ కలెక్టర్లు ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు, దీనికి సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా మీ దగ్గర సిద్ధంగా ఉందా లేదన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లాలో పూర్తి స్థాయిలో మాత్రం ప్రజా పరిపాలన కూడా అందించాలంటే కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం మాత్రం కలెక్టర్లు ఏ విధంగా సిద్ధమయ్యారనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆగస్టు 15 లోపు కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇప్పటివరకే విడుదల చేసిన ఆ నేపథ్యంలో లోకల్ గా మాత్రం రైతుల నుంచి కూడా ఏమైనా వ్యతిరేకత వస్తుందా రైతు రుణమాఫీ పైన దానిపైన కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా వివిధ జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకే ఆ రైతు భరోసా పైన కూడా మంత్రుల కమిటీ కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుల నుంచి అదేవిధంగా రైతు సంఘాల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది. రైతుల అభిప్రాయం ఏంటంటే దానిపైన కూడా ఆ కలెక్టర్ల నుంచి కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తాయి. రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఆరోగ్య సమస్యలు లేకుండా కూడా ఆరోగ్యానికి సంబంధించిన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, డ్రగ్స్ అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ల్యాండ్ ఆర్డర్ కు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా తగిన విధంగా కూడా అందరూ ఎస్పీలు అదేవిధంగా సిపిలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా సూచనలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం మాత్రం సాయంత్రం 4:30 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సమావేశమైన కొనసాగుతుందా? ఈ సమావేశం ఎజెండాగా 9 అంశాలు ఉన్నాయి. ఈ ఎజెండాలో ఉన్న అంశాలే కాకుండా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలకు అదేవిధంగా కార్యదర్శులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రవీణ్, అయితే మీరు అన్నట్లుగా మొత్తం ప్రజా పాలన ప్రతి గ్రామానికి చేరాలనే ఉద్దేశంతో ఈ భేటీని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రజాభవన్ కు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా ధరణి మీద కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన కమిటీని ఏమైనా వేసే అవకాశం ఉందా? అండ్ ప్రధానంగా సీజనల్ వ్యాధులు, సో దీనికి సంబంధించి కూడా ప్రతి హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? ఇప్పటికే ధరణి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కమిటీ పలు సందర్భాల్లో కూడా భేటీ అయింది, గ్రామాల్లో పర్యటించింది. అదేవిధంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా రైతుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది. ధరణిలో మాత్రం మాడ్యూల్స్ లో మాత్రం ఎన్ని మాడ్యూల్స్ చేంజ్ చేస్తే ధరణిలో సమస్యలు లేకుండా కూడా ఆ రైతాంగానికి పూర్తి స్థాయిలో మాత్రం ధరణికి అందుబాటులోకి తీసుకురావచ్చు అనే దానిపైన కూడా ప్రభుత్వం మాత్రం ఆరాధిస్తున్న నేపథ్యంలో ధరణి కమిటీ మాత్రం ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ మాత్రం ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం మాత్రం ధరణికి సంబంధించిన సమస్యలపైన కూడా రాష్ట్ర శాసనసభ వేదిక నుంచి కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. చర్చించిన తర్వాత మాత్రం కొత్త ఆర్ఓరావు చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కొత్త ఆర్ఓరావు చట్టం తీసుకొచ్చిన తర్వాత మాత్రం సమస్యలు లేకుండా కూడా ధరణికి ఏ విధంగా ముందడుగు వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం ధరణి పేరు మారుస్తూ మాత్రం భూమాతగా తీసుకొస్తామని చెప్పేసి కూడా గతంలో తెలిపింది. కాబట్టి ఇప్పటివరకు ఆ భూమాతగా పేరు మాత్రం ఎక్కడ మార్చలేదు. కాబట్టి శాసనసభ వేదిక కూడా ఆ భూమాత పేరుని ఏమైనా మారుస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఇప్పటివరకు ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చాలా సందర్భాల్లో తెలిపిన నేపథ్యంలో మాత్రం హాస్పిటల్లో మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా చాలా ప్లేసెస్ లో మాత్రం కొంతవరకు హాస్పిటల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా కూడా కలెక్టర్లు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, రాష్ట్రంలో మాత్రం ప్రజలకు ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తదని చెప్పేసి కూడా కలెక్టర్లు కూడా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలినా కూడా వాళ్ళకి తగిన విధంగా వైద్యం అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఎక్విప్మెంట్ కూడా అన్ని కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. శ్వేత. Right, Praveen. Thank you.